పులకించును ఐశ్వర్యమంతయు కలిగి. చదువుతున్నాం ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్టు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరమిచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఈ వాక్యభావం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున బట్టి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషం ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా. మా బలహీనంగా ఉంటే కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి. స్వరూపానికి ఒక కుర్చీ అమ్మ, స్వరూపానికి కూర్చోయిపో. ఇక్కడ దేవుని వాక్య భాగంలో మనం గమనిస్తే నయోమి యొక్క కుటుంబం ఇక్కడ మనకు కానొస్తుంది. ఏ కుటుంబం అమ్మ? నయోమికి 2 కోడలు. ఒక ఆమె పేరు ఏం పేరంట? ఓర్పా. రెండో ఆమె పేరు హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ రూతు నయోమి స్త్రీ. ఈ రూతు ఎక్కడమ్మా? మోయాబు యొక్క స్త్రీ. ఆమె హల్లెలూయా. ఆమె అంటున్న విషయం ఏంటంటే, బోయాజు యొక్క పొలంలో బాబు కూర్చున్నాను, అక్కడ కూర్చులో బోయాజు యొక్క పొలములో ఈమె పరిగె ఏరుకుంటున్నప్పుడు అక్కడ బోయాజు ఈమెను పట్టుకొని అంటున్నాడు కదా, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడమ్మా? చాలా మంది దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసి పెద్దగా అడిగితే దేవుడు కార్యం చేస్తాడా? చెప్పండి, మాట్లాడాలి అందరూ. దేవుడి కార్యాలు హల్లెలూయా. కొంతమంది బాగా పని చేసి శుభ్రంగా ఫ్యాన్ చేసుకొని నిద్రపోతే దేవుడు కార్యం చేస్తాడా? హల్లెలూయా. ఎలాగైతే లోకంలో కష్టపడడం ఎలాగ నీకు తెలుసో, దేవుళ్ళో కష్టపడి భక్తి చేసినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలుపెడతాడు. హల్లెలూయా. కష్టపడి భక్తి చేయాలి. ఎంతపడి భక్తి చేయాలా? ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ లేకుండా ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉండి దేవుడు నాకు కార్యం చేయట్లేదంటే నువ్వు చనిపోయేంత వరకు దేవుడు కార్యం చేయడు. చాలా సీరియస్గా వెళ్ళండి వాక్యం. హల్లెలూయా. ఈ రూతు మోయాబు స్త్రీ. ఈ రూతు ఏ స్త్రీ అమ్మా? మోయాబు దేశం అనగా బైబిల్ గురించే తెలవని స్త్రీ, ధర్మశాస్త్రం గురించే తెలవని స్త్రీ అయినా కూడా నయోమి యొక్క అత్త మూలాన ఈమె కొన్ని వాక్యాలు విని నేర్చుకుంది. భర్త చనిపోయాడు, వాళ్ళ మామగారు చనిపోయారు, వాళ్ళ మరిది గారు చనిపోయారు. బెత్లెహేములో రొట్టెలుగా దేవుడు సమృద్ధి దయచేస్తున్నాడు ఒక శబ్దం విని వాళ్ళు బెత్లెహేమునకు మళ్ళీ రావడం మొదలుపెట్టారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవునిలోనే ఆశీర్వదింపబడతావు తప్ప లోకములో నీకు ఆశీర్వాదం లేదని ప్రభు పేరట నీకు తెలియజేస్తావు. ఆమేన్. హల్లెలూయా. లోకములో ఉన్నవన్నీ శరీరాశ, చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. హల్లెలూయా. ఇవన్నీ నేను ఏం చేస్తాయంటే, సినిమాలైనా షికార్లైనా ఆ తిరగటమైన చేయటమైన కొంచెము సంతోషంగా కనిపించినా కొంచెం దూరం పోగానే దుష్టుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. లోకముకున్న పద్ధతి ఏంటంటే, లోకములో నేను ముంచి నశింపజేయడం సైతాని గారి చిత్తమైతే, దేవుని చిత్తము నిన్ను ఆశీర్వదించడం దేవుని చిత్తమై ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనుషులమైన మనము దేవుని దగ్గరికి వచ్చేసరికి 0 అయిపోవడం నేర్చుకోవాలండి. ఏమి నేర్చుకోవాలా? 0 కావాలా. మనం హీరో అనుకుంటే దేవుడు కార్యాలు చేయడు. నాకు అన్నీ తెలుసు అనుకుంటే దేవుడు కార్యాలు చేయడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మంచి మాట ఉంది కదా, నువ్వు చేసిన దానికి హల్లెలూయా. అప్పట్లో పెరుగు తోడేయమని అందరం పోయినారు కదా, మీరు పోలేదమ్మా పక్కన ఇంటికి. వాళ్ళు ఎంత వేస్తారు? మీరు వాళ్ళు వస్తే మీరు ఎంత వేస్తారు?
చెప్పండి అమ్మా, కొంచెమే వేస్తారు. ఒక గ్లాస్ కారం పెడితే 2 గ్లాసులు పెడతారా మీరు? అమ్మో, పానం పోతుంది. హల్లెలూయా. దేవుడు ఈ రూతును పట్టుకొని అంటున్నాడు కదా, నువ్వు చేసిన దానికి నేను ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. మనుషులు ఎవ్వరూ ప్రతిఫలం ఇవ్వకుండా నీ కన్నీరుకు దేవుడు ఈరోజు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ అవమానాలకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నీ ఆటంకములన్నిటికీ కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఏం చేసిందంటే మోయాబు యొక్క అనుభవాలను, మోయాబు యొక్క ఆటంకాలను అన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు దేవుడని యెహోవా దేవుని వెంబడిస్తుంది. హల్లెలూయా. చెప్పండి, లోకాన్ని వెంబడిద్దామా, దేవుని వెంబడిద్దామా? ఈ లోకంలో వెంబడిస్తే ఏం దొరకదు. కొంతమంది మనుషులు 2 రకాలండి, గుర్తుపెట్టుకోండి మాట. కొంతమంది బట్టలు వేసుకుంటే సంబరపడతారు, కొంతమంది తిండి తిని సంబరపడతారు. ఈ 2 వేస్టే. నిజమైన సంతోషం ఎక్కడుందంటే విరిగి నలిగిన మనసుతో దేవుని చూడడమే దేవునికి సంతోషం కలగడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అందుకని ధనవంతుడు కూడా అంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము. ఇయే కదా 3 రోజులు ఈ జాగ్రత్త రోడ్డు అంటే ఇదే కానొస్తుంది మనకు. హల్లెలూయా. ఏం కానొస్తుంది అంటే చాలా మంది తినడానికి త్రాగడానికి సమయం తీసుకొని వస్తారు. కానీ నేను చెప్తుంది ఏంటంటే రూత్ అయితే ఒక విధవరాలిగా బయలుదేరడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఆమె ఓర్పు ఏం చేసిందంటే అత్తకు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అత్త నువ్వు వద్దు అత్త అనుకుంటే వెళ్ళిపోయింది. ఈ రూత్ అంటుంది కదా, నీ దేవుడే, చెప్పండి, నీ దేవుడే, నీ జనమే, నీ దేవుడే. హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే ఆ మాటతోటి ఇశ్రాయేలు దేవుని వైపు చూడడం మొదలుపెట్టింది. ఆయన ఆమె వైపు చూడడం మొదలు పెట్టాడు. అందరు బిగ్గరగా చెప్పలు కొట్టి దేవుడు నామాన్ని కనపడుతా. ఆయన నీ వైపు చూడబోతున్నాడు. నువ్వు ఆయన వైపు చూసినట్లయితే ఆ మహాదేవుడు, కృపాలిగిన దేవుడు నీ వైపు చూడబోతున్నాడు. నీ పరిస్థితుల వైపు ఆయన చూసి కనికరించే దేవుడు, బలపరిచే దేవుడు ఆయన నీకు గొప్పగా ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. గొప్పగా నీకు ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆయన పని చేసిన వాళ్ళ దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదించడం మొదలు పెడతాడు. చెప్పండి, ఎవరు పని చేయాలా? చెప్పండి, నీకు సొంతంగా పని చేసుకుని ఒక 30,000 సంపాదించుకుంటున్నావు కదా, దానిలో తృప్తి ఉందా? దేవుని ఆరాధించడంలో తృప్తి ఉందా? యథార్థంగా చేయలేదంటే దేవుణ్ణి ఆరాధించడంలోనే గొప్ప తృప్తి. డబ్బు సంపాదించడం అనేది పరలోక పని కాదు. పరలోక పని అంటే హల్లెలూయా. చాలా మంది అంటా ఉంటారు, డబ్బులోనే డబ్బు నేను ఏమి 1 రూపాయి కూడా కావచ్చు. హల్లెలూయా. కానీ దేవుని కృప ఉండాలి. ఎవరి కృప ఉండాలి? ఈమె ఎవరి దగ్గరకు వచ్చిందంటే పోలీసు అంటున్నాడు కదా, అమ్మా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరి రెక్కల కిందకి వచ్చాము? చెప్పండి, ఎవరి రెక్కల కిందకి? దేవుడు రెక్కల. ఆయన రెక్కల కిందకి రావాలి. ప్రార్థన చేయడమే ఆయన ఆశ్రయించినంత విలువ. చాలా మంది ప్రార్థన చేయరు. ఏం చేయరమ్మా? అక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయడానికి విస్తారంగా 1,00,000 ఆలోచనలు వస్తాయి, 1,00,000 ఆలోచనలు కొట్టివేయబడతాయి. ప్రార్థన చేసినోడు ఒక్క ఆలోచన వస్తుంది, ఆడు ఒక్క ఆలోచనతో పైకి రావడం మొదలు. హల్లెలూయా. ఒక్క ఆలోచన ఎవరు ఇవ్వాలి? చెప్పండి, ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇస్తే ఏం జరుగుతుందంటే ఆశ్చర్యంగా డెవలప్మెంట్ దేవుడు చేయడం మొదలు. ఆమేన్. హల్లెలూయా. మన లోకంలో ఉండే డబ్బును ఎంత వెతికినా మీ దగ్గరికి రాదు. లోకంలో ఉండి ఇది కొంచెం భక్తి కొంచెం అది కొంచెం చేస్తే ఏది మీ దగ్గరికి రాదు. ఈ రూట్ ఏం చేసిందంటే బోయాజు పొలం దగ్గరికి వచ్చి ఆమె పరిగి ఏడుకోవడం మొదలు పెడతారు. తగ్గింపు జీవితం. ఏ జీవితం అమ్మా? హల్లెలూయా. అక్కడ బోయాజు మంచి మాట అంటున్నాడు,
సురక్షితమైన రెక్కల క్రింద నువ్వు వచ్చినవి కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. హల్లెలూయా. ఎంతమందికి కావాలి సంపూర్ణమైన బహుమానం? అందరికి కావాలి. హల్లెలూయా. మనం ఎవరికైనా మన దగ్గర ఇవ్వండి ₹1,00,000 బహుమానం ఏమంటే మన పాలన వస్తుందా? ఒప్పుడు ఇక్కడ మీటింగ్కి ఆప్షన్ లేదు. స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. సంపూర్ణమైన బహుమానాలు ఇస్తాడు. ఏ బహుమానాలమ్మా? ఇక్కడికి ఇప్పుడు ఏ బహుమానాలు? ఏదైతే లేదో దేవుడు అదే మీకు కూడా మొదలు పెడతాడు. ఈ రూత్ అయితే ఏది కోల్పోయిందో, ఏదైతే లేదని అవమానింపబడుతుందో, ఒక భర్తైన బోయాజును దేవుడు దయచేయడం మొదలు పెట్టాడు. ఆమె జీవితంలో అన్ని కార్యములు జరగడం మొదలు పెడతా ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. ఆమె. హల్లెలూయా. కనుక మన ప్రపంచ జనాభా ఎన్ని కోట్ల మంది ఉన్నారు చెప్పండి? 836 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది అమ్మా? 836 కోట్ల మంది. నిజంగా నేను ఈ గూగుల్లో సెర్చ్ చేసినాం, నాకు అనిపించింది ఇంత జనాంగం కూడా నీ రక్తంలో కడగబడదు కాక ప్రార్థన. దేవుడు ఆయన శిలువ భారాన్ని మన మీద మోపినప్పుడు, సువార్త భారాన్ని కూడా మోపినప్పుడు, నువ్వు అందరికీ సువార్త చెప్పే కుమారుడు వల్ల కుమార్తె వల్ల ఉండాలి. గుర్తుపెట్టుకున్నావా? నాకెందుకులే అనుకోవద్దు. ఎవరు భారం వస్తే దేవుడు వాళ్ళకి బహుమానాలు ఇస్తాడు. ఆమె. హల్లెలూయా. భారం అయిన వాళ్ళకి బహుమానాలు వస్తాయా? రన్నింగ్ పోటీలో ఉరకకుండా ప్రైజ్ ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ప్రార్థన చేయకుండా ప్రైజులు వస్తాయా? హల్లెలూయా. అందుకే నా దైవశేఖరాలు శుక్రవారం వాక్యం చెప్తారు కదా, బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారంట అమ్మా? ఏమంటున్నారమ్మా? ఇంటికి పోతున్నారా? ఏం చేస్తారు? ఏడుస్తారు కాదు వస్తుందమ్మా, కునికి నిద్రిస్తున్నారు. చెప్పండి, కునికి ఎట్లా నిద్రపోతుంది చెప్పండి అనండి. నాకు ఒకసారి అనండి. మీరు ఇట్లా అందరు నిద్రపోతారులే. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేశారు, చిన్న ప్రార్థన చేశారు. హల్లెలూయా. నీకు బాగా నిద్ర వస్తుంది అనుకో, తెల్లారి ఫాస్టింగ్ పెట్టి నిద్ర వస్తుందా? కడుపేమో పడుతుంది, కళ్ళేమో నీ నిద్రలో అన్నదంటే నేను నిద్రపోతాను కదా. స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు నోరంట ఇష్టం ఉన్నట్టు మాట్లాడిందంట. ఈతో నోరు మాట్లాడిందంట. నోరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, దెబ్బలు ఎవరికి తాకుతా ఉన్నాయి. ప్రార్థన చేయకపోతే ఎవరికి అవమానాలు చెప్పండి? ఎవరికి అవమానాలు చెప్పండి? ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసము లేకుండా నీ భక్తిలో ఒక్క కార్యం జరగదు. రూతు జీవితంలో చూసినట్లయితే ఆమె పరిగె ఏరుకుంటూ, ఏమేరుకుంటామా? మన పాత కాలంలో ఇప్పటి కాలంలో చూస్తే ఒడ్లు కూడా కొంతమంది ఏరుకుంటారు కదా, అవి పోయాక కొంతమంది ఏరుకుంటారు. అంటే బీదలకు విడిచిపెట్టాలని పాత నిబంధన కాలం మన దేవుడు మనకి సెలవిచ్చాడు. ఆమె. హల్లెలూయా. ఆమె పరిగె ఏరుకుంటూ ఎవరిని వెతికిందంటే పరలోక రాజ్యాన్ని వెతికింది. దొరికాడు దొరకలేదా? చెప్పండి, దొరికాడు దొరకలేదా? యేసు దొరికాడు, ఆయన కార్యములు కూడా దొరకడం మొదలు పెట్టాడు. ఆమె. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎవరిని వెతకాలా? దేవుని వెతికితే ఏం దొరుకుతాయి నీకు? సమస్తము ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. ఎవరి పాదాల దగ్గర ఉన్నాయి? స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది పెద్దవాళ్ళు కనపడగానే, ఉన్నవాళ్ళు కనపడగానే, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు కనపడగానే వాళ్ళు పోయి చాలా మంది కాలు ముక్కుతారు. కాలు ముక్తే ఆడు తీసి 1,00,000 ఇస్తాడు ఆడు ఏమన్నా? హల్లెలూయా. మనము సర్వోన్నతులైన యేసు పాదములు పట్టుకుంటే సంగమా, నిన్ను నీ స్థితిని అంచెలంచెలుగా దేవుడు మార్చివేయడం మొదలు పెడతాడు. ఆమె. హల్లెలూయా. అక్కడ మనం గమనించి చూసినట్లయితే 16వ వచనం చదవండి. 16వ వచనం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నేను వచ్చేదను, నేను వెళ్ళి చోటకే
నువ్వు వెళ్ళి చోటకే. ఈమె ఎక్కడికి వెళ్తుంది నయోమి? ఏ అనుభవంతో ఉంది నయోమి అంటే మారా అనుభవంతో ఉంది. ఏ అనుభవంతో ఉందమ్మా? చేదైన అనుభవాలు. చెప్పండి అమ్మ, ఏ అనుభవాలు? ఏలి ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ప్రజలు నీ మాట వినట్లేదయ్యా, ఏసునామమున ఆకాశాన్ని మూసివేస్తున్న ఆ సముద్ర మేఘములను మీరందరూ మూయబడాలి అంటారు. ఎన్ని సంవత్సరాలు మూయబడ్డాయి? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? నువ్వు ప్రార్థన చేయకుంటే నీ మీద ఉన్న మేఘాలు కూడా మూసివేయబడతాయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆకాశము తెరవబడి నా దేవుడు కార్యం జరిగించడం మొదలుపెడు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, నువ్వు చర్చికి వెళ్ళే వాళ్ళని పట్టుకొని నువ్వు చర్చికి వెళ్ళి నాకు మొరపెట్టు ఏమంటారమ్మా? నువ్వు వెళ్ళి నాకు మొరపెట్టు. అప్పుడు మనం వాళ్ళతో అనాలి, నువ్వు తినే తిండి కూడా నాకు ఇయ్యని చెప్పాలి. ఇస్తారా? హల్లెలూయా. అలా కాదు దేవుని చిత్తం. నువ్వు ఎప్పుడైతే దేవునికి రెండు మోకాలు మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడు ఆశ్చర్యంగా నీ జీవితంలో కార్యం దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. హల్లెలూయా. ఈమె ఎక్కడ నివాసం చేయడానికి వెళ్తుందంటే ప్రత్యక్ష గుడారము దగ్గరికి ఆమె వెళ్ళడం మొదలు పెడతా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రత్యక్ష గుడారం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం యొక్క కొలతలతో వచ్చింది. ఆ కొలతలతో నువ్వు ఉన్నట్లయితే దీవెన కొలతలు జీవితంలో ప్రారంభం కాబోతున్నాయి. ఆశీర్వాద కొలతలు ప్రారంభం కాబోతున్నాయి. మహిమ కొలతలు ప్రారంభం కాబోతున్నాయి. లోక సంబంధమైన కొలతలు కొట్టివేయబడాలి. దేవుని కొలతలు నీలో ప్రారంభించబడుతూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నీ జనమే నా జనము. చెప్పండమ్మా, నీ జనమే నీ దేవుడే. హల్లెలూయా. ఒకటే మాట, ఇంకేమైనా సూత్రాలు ఉన్నాయా? ఇంకేమైనా ఉందా? ఆస్తి ఏమైనా పంచుకుందామా? ఏమీ పంచుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న మాట, దేవుణ్ణి ఆత్మీయంగా పంచుకోవడం మొదలుపెట్టి. స్తోత్రం, హల్లెలూయా. ఆమె అంటా ఉంది కదా, నీవు మృతి నొందు చోటునే అక్కడనే పాతి పట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనాను ఎంత కీడైన చేయనుగాక అనేను. హల్లెలూయా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్యజనులైన బిడ్డలు దేవుని రాజ్యంలో కడవకూడదు. అన్యజనులు ప్రత్యక్షుల యొక్క మందిరాల దగ్గరికి రాకూడదని ఒక ఆజ్ఞ ఉంది. అయినా కానీ రూత్ ఏం చేస్తుందంటే మరణము లెక్క చేయకుండా ఆ గుడారం దగ్గరికి వచ్చినప్పుడు ఈమె కనికరింపబడడం మొదలుపెట్టింది. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు కూడా నువ్వు కన్నీరు విడుస్తున్న కన్నీరులో దేవుడు నా దేవుడిని కనికరించునుగాక, కనికరపడునుగాక, కనికరముగా నీ జీవితానికి పైకెత్తునుగాక, కనికరముగా నీ జీవితాన్ని అవమానం పాలైపోయిన జీవితాన్ని దేవుడు బలపరచునుగాక. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా రూత్ గురించి దేవుడు ఎంత ఆలోచించాడు నాకు అనిపిస్తుంది. ఈ పోయిన వారం అడుగుతున్న ఏ వాక్యం చెప్పాలి ప్రభు, ఇదే వాక్యం చెప్పాలి. నువ్వు చేసిన దానికి ఏమొస్తాయమ్మా? ప్రతిఫలాలు వస్తాయి. నీ గురించి ఎవ్వరు ఆలోచన చేస్తారా? చేసే పక్కన వాళ్ళు అడగండి, నా గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా అబ్బా అని అడగండి ఒకసారి. నీ గురించి నేను ఎందుకు ఆలోచన చేస్తా, నువ్వే ఆలోచన చేసుకోవాలంట. స్తోత్రం, హల్లెలూయా. అప్పట్లో దోస్తనం వేయాలంటే ఎట్లా వేసేదమ్మా? ఇట్లా కదా. ఒకసారి అడగండి పక్కన దోస్త్ అబ్బాలని అన్నా అంటారు. దోస్త్ ఖర్చు అంటే ఇట్లా అంటే కథం అయిపోయినాయి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలా కాదు, ఆయన మెల్లని మెత్తటి హృదయం కలిగిన స్వభావం. అంతటి ఆయనతోటి ఏమి తెలవని రూత్ ఏం చేసిందంటే సహవాసం చేయడం మొదలుపెట్టి. హల్లెలూయా. నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు దేవునితో ఎంత సహవాసం చేస్తున్నావు?
యథార్థంగా ఒప్పుకోండి, నేను సావాసం చేయట్లేదు ప్రభా, నన్ను క్షమించు. చాలామంది టైం పాస్ చేస్తారు, ఇంట్లో టైం పాస్, ఆ వండుకునే కుండల దగ్గర టైం పాస్, వేసుకునే బట్టల దగ్గర టైం పాస్, 10:30 నుంచి 4 గంటల వరకు టైం పాస్, 1 గంట నుంచి 4 గంటల దాకా నిద్ర టైం పాస్. టైం పాస్ చేస్తున్నాం అనుకో, దేవుడు కూడా ఏమాడు మౌనంగా ఉంటాడు. నువ్వు అడిగినప్పుడే ఆయన జవాబు పెడతాడు. దీక్షలో ఉన్న వాళ్ళు చూడండి ఎలా ఉంటారు, కఠినంగా ఉండి వాళ్ళు పొందుకునేంత వరకు అదే కఠినంగా ఉంటారు. మనం కూడా ఆత్మీయంగా పొందుకోవాలంటే శారీరకమైన ఆ అవసరాలు, ఆలోచనలు, పద్ధతులు, నీ శరీరానికి కావలసినవన్నీ విడిచిపెట్టినప్పుడే నా దేవుడిని కనికరింపబడడం మొదలు పెడతాను. స్తోత్రం, హల్లెలూయా. నిజంగా నేను అంటాను, నయోమి కూడా అంత ఆశీర్వదింపబడలేదు, కానీ రూత్ అయితే దేవుని దగ్గర కృప పొందుకోవడం మొదలుపెట్టింది. ఏం పొందుకుందమ్మా? కృప, కనికరం పొందుకుంది. ఒక 100 రూపాయలు ఉన్నాయి ఈమె దగ్గర, చెప్పండి, ఒక 10,000 బ్యాంకులో డిపాజిట్ చేసుకుందా, భక్తిని డిపాజిట్ చేసుకుంది. దేవుడే కనికరిస్తా. ఆమె హల్లెలూయా. దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర ఏమీ లేదని బాధపడద్దు. దేవుడు ఉన్నాడు, ప్రతి అవసరత తీర్చగలిగిన గొప్ప దేవుడు. ఆమె హల్లెలూయా. ఈమె జీవితాన్ని ముగించవచ్చు కదా, చెప్పండి అమ్మ. ఏమి లేకపోతే నేను ఒకరి ఇంటికి వెళ్తా అంటాను, వాళ్ళ కుమారుడు, అమ్మ నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతా అంటున్నాడు. నేను అన్నా, మరి నువ్వు చచ్చిపోతే సాగుకు 1,00,000 రూపాయలు అయితే దినాలకు 2 లక్షలు అవుతారు, మొత్తం 2 లక్షలు అవుతాయి. నీకు బాగా తెలుసు. హల్లెలూయా. చెప్పినా ఇప్పుడు చచ్చిపోకురా, లేటుగా చచ్చిపోరా అని. వాడు కూడా ఇంటి మొత్తం వేసుకోవాలి. సరే అన్నా అంటాడు. నేను చెప్పిన వాళ్ళ అమ్మకు, వీడు ఒకవేళ పోతే నా మీదకి రాబోతున్నామా అని. స్తోత్రం, హల్లెలూయా. చావు అంటే అంతగానో తృప్తిగా అనిపిస్తుంది చాలా మందికి. నీలో ఆత్మ ఉన్నది. ఎవరి ఆత్మ ఉన్నదమ్మా? దేవుని యొక్క 118వ కీర్తన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, నా దీపమును వెలిగించు వాడవు నీవే. హల్లెలూయా. ఎవరు వెలిగించాలి మన దీపాన్ని? చెప్పడం, ఎవరు వెలిగించాలి? దీపం ఎక్కడ వెలిగించబడుతుంది? నువ్వు వెలుగు రావాలంటే వెలిగించబడదు. వాక్యాన్ని చదువుతున్నప్పుడే ఆశ్చర్యమైన కార్యములు నీ హృదయానికి తాకినప్పుడే ఈ దీపం వెలిగించబడుతుంది. మరణం యొక్క దీపాలనేటి యేసు నామములు కొట్టివేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండంలో చూసినట్లయితే సంహార దూత, ఏ దూతమ్మా? ఎవరైతే గొర్రెపిల్ల రక్తం ద్వార బంధకములను తీసుకోరో వాళ్ళ ఇంట్లోనికి ఏమొచ్చిందంటే సంహార దూత వచ్చింది. ఏ దూతమ్మా? సంహార దూత వచ్చి ఫరో యొక్క కుమారుడు చనిపోయాడు. వాళ్ళలో ఉన్న ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఏం చేసిందంటే సంహార దూత అందరినీ చంపివేయడం మొదలు. స్తోత్రం, హల్లెలూయా. అనగా రక్షణ తీసుకోవాలి. ఒక పాట పాడుతుంది. ఏం పాటమ్మా? నా సంకటము పాడండి అందరూ. అక్కడ ఐగుప్తులో ఉన్న ప్రజలందరిలో ఒక సంహార దూత బయలుదేరితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు సమృద్ధిగా క్షేమంగా ఉన్నదనే కారణం ఏంటంటే యేసు అనే గొర్రెపిల్ల మూలముగా మనమందరం రక్షింపబడ్డాం. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేయరు, నాకు ఆకలి వచ్చింది, నాకు ఆ దర్శనం వచ్చింది, ఈ దర్శనం వచ్చింది. జాక్కునైన దైవసేవకుడు అంటున్నాడు కదా, నీకెన్ని కళ్ళు వచ్చినా
ప్రార్థించే హృదయము, ప్రార్థించే పెదవులు లేనంతసేపు ఏమి పొందుకోలేమని దేవుడు దయచేసి అందరితో మాట్లాడారు. ఆమె హల్లెలూయా. ఈ దినం నుంచి ఏం చేయాలమ్మా? ప్రార్థన చెప్పండి. ప్రార్థన చెప్పండి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. ప్రకటన గ్రంథం ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవ్వడు కూడా వేయలేడంట. హల్లెలూయా. నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుడు ఏ క్రియలు ఎరుగుతాడండి అమ్మా? మంచి క్రియలు ఎరుగుతాడు, కుళ్ళుబోతు క్రియలను కూడా దేవుడికి తెలుసు. ఆమె హల్లెలూయా. నాకు నచ్చదు ఏంటంటే, మనం ఎవ్వరు కూడా ఒక్కరి జీవితం మీద పెత్తనం చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. ఎలా ఉండాలా? నాకు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే, నువ్వు పెత్తనం చేసినంత మాత్రాన ఏది ఆశీర్వాదాలు తీసుకొచ్చేది ఏముండదు. మౌనం నుండి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఆమె హల్లెలూయా. నీ క్రియలను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైన నుండినను నువ్వేం చేశావంట? నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. హల్లెలూయా. వాక్యము గైకొన్న వారికి ఏం తెలవబడుతుంది అంట? ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. అందుకని ఇక్కడ తలుపు తీసుంటే మావాడు ఒక్కడే తిరుగుతాయి. ఈ తలుపు తీసుంటే ఇద్దరు తిరుగుతారు అన్నమాట. వాడు కూడా పెద్దగా వాడు కూడా తిరుగుతాడు. ఏం తీసి ఉంచొద్దు? ఏసీ ఆ తలుపు. ఆమె హల్లెలూయా. వాక్యాన్ని గైకొనంతసేపు తలుపులు తీయబడతాయా? తీయబడతాయండి. వాక్యాన్ని గైకొంటామో అప్పుడు తలుపులు తీయబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా తల్లిదండ్రులు మాట విన్న వాళ్ళకి డబ్బులు ఇస్తారా? మాట విన్న వాళ్ళకి డబ్బులు ఇస్తారా? నీకే అంత పెద్ద ఊరు, దేవుడికి పెద్ద ఊరు. ఆయన మాట వినాలి. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? హల్లెలూయా. ఒక ఆయన ఒక కుమారుడు పట్టుకుని తల్లన్నదంట, కుమారుడా చర్చికి రాంటే నా సమయం ఇంకా రాలేదు అన్నాడంట. ఏ సమయము? రాలేదు అన్నాడంట. అన్ని చదువులైతే ఉద్యోగం కూడా అప్పుడు కూడా దేవుడు అన్నాడంట, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనము ఎంత మొండి చేస్తామో దేవుడు కూడా అంత మొండి చేస్తాడు. నిజం ఇది. మనము తెలివి హుషారు లెక్క చూపిస్తే దేవుడు హుషారు లెక్క చూపిస్తాడు. నీకంటే గొప్ప దేవుడు ఆయన, నీకు ఎక్కడ చూపించాలో చూపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు అన్నాడు కదా యోహాను సువార్తలో, నన్ను కాదని. ఈ మాట ఎలాగుందంటే రుబాబు ఉందా లేకపోతే మెల్లగా మాట్లాడుతుందా? మీకు బాగా తెలుసు రుబాబు మాట్లాడేది మంచి మాట్లాడేది. హల్లెలూయా. ఆదివారం మీరు రాకపోతే మీ జీవితంలో ఏ కార్యం కూడా దేవుడు. పాత నిబంధన కాలంలో ఏం చేసేవాళ్ళు? ఎవడైనా తప్పు చేశాడా, రాళ్ళందుకొని కొట్టురా అనగా కొట్టుకుడ తీసుకుపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభు కాలం ఒక ఆమె పాపం చేత పట్టబడుతుందని కథం రాళ్ళు పట్టుకొని కొడతా ఉన్నారు. హల్లెలూయా. కొట్టుకుడ ఆ సమాధి దగ్గర తీసుకెళ్ళలేదు కానీ యేసు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆమె హల్లెలూయా. యేసు ప్రభు మహాజ్ఞాని, మహాదేవుడు. ఆయన ఒక్క మాట అన్నాడు, మీలో ఎవడైతే పాపం చేయలేదు ఆమె మీద మొట్టమొదటిగా రాయండి అన్నాడు. హల్లెలూయా. రాయేశారండి. ఎంత మనరాలు కింద పడడం మొదలుపెట్టారు. స్తోత్రం. హల్లెలూయా. నీ మీద ఎంతమంది రాళ్ళు వేశారనుకోండి, జరిగే కార్యం ఏంటో తెలుసా? వాళ్ళ రాళ్ళను బట్టి పరలోకం తెరవబడుతుంది. హల్లెలూయా. శ్రమలలో పరలోకం తెరవబడుతుంది. స్టెఫెన్ ఏం చేస్తున్నారు? చావాలని దేవుడు ఆయన కొడుతున్నారు. చనిపోయాడా? పరలోకమైన దర్శనము చూస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఉండడం దేవుడు చూస్తున్నాడు.
హల్లెలూయా. చూసినప్పుడు స్టెఫెన్ ఏం చేయబడ్డాడంటే ఆయన కొత్త నిబంధన అతసాక్షిగా మారిపోవడం మొదలుపెట్టింది. ఆమె హల్లెలూయా. నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని. మనం ఏం చేయాలి? వాక్యాన్ని వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి, పాటించాలి. చెప్పండి, వినాలి, వినాలి, వినాలి. మనం రెండు ఎక్కువ పాటిస్తాం. చికెన్ చూస్తాము, కాల్పించి బొక్కలన్నీ కొట్టిపించి తీసుకొని వస్తాము, ఎట్ట తినాలని అట్ట తిని పడేస్తాం. తప్పు చెప్పినా కరెక్ట్ చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు మేము చిన్నతనంలో ఉన్నప్పుడు అయితే ఇస్తరాకులు, ఏ ఇస్తరాకులు అంటే అమ్మా ఏ ఆకులు అంటారు? ఏమాకులు? మోదుగాకు. ఒకరోజు చూడండి, మోదుగాకులలో బాగా నాకు 2 మూలుగ బుక్కలు పడ్డాయి. ఇక చూడు, ఇక ఆ మూలుగ బుక్కలు ఏం చేయాలా? ఇస్తరాకేసి కొడితే ఇస్తరాకు లీకేజ్. హల్లెలూయా. మావాడు అటు తీసి ఒక రాయి తోలాడుకొని వచ్చింది. ఇక చూడు, ఇక ముగ్గురం కూర్చొని రాయి మీద కొట్టి 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 తీస్తే నేను అనుకున్న అదబావేది అనుకుంటే గిత్త షటాకు. హల్లెలూయా. మనకు అదేంటోనండి, ఉన్న మాంసం అంతా తీర్చిపెట్టి బొక్కల్లో ఉన్న మూలుగులో తింటారంటే బొక్కలు పైకి లేస్తాయి, డైరెక్ట్ వేస్తాయి, ఉన్న బొక్కలు పోతాయి. స్తోత్రం. హల్లెలూయా. నీకు బలము రావాలి అంటే దేవుని సన్నిధిలో నిలువుగా మోకరించాలి, అప్పుడే బలం ఇస్తాడు. ఏకాంత ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన అమ్మా? ఏ ప్రార్థన? ఏకాంత ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులు కూడా ఏకాంత ప్రార్థన చేయాలి. ఏకాంతంగా ఏం చేయాలా? బైబుల్ చదవాలి. హల్లెలూయా. ఈ బైబుల్ కాదని వేరొక నిర్ణయం తీసుకున్నావా, నీ దగ్గరికి అన్ని గుడుసున్నారు వస్తాయి. చెప్పడం ఈ పక్కన చెప్పండి, అన్ని గుడుసున్నారు. అయ్యా మా మాటలేవయ్యా, ఏమన్నా అనగల మీ భార్య, ఒక భార్య ఏదో నేను అన్నా మీ గురించి అయితే అనలేదు. నువ్వు గుడుస్తుంది అన్నామంటే ఆమె వెళ్ళిపోయింది అనుకో, మళ్ళా మేము రావాలి, మీ ఇంటికి వచ్చి మీ నాన్న కూడా చెప్పాలి, నా గుడుసుని మీ కొడల గురించి చెప్పలేదని చెప్పాలి. హల్లెలూయా. దేవుని కార్యాలు వాక్యం గైకున్నప్పుడే తలుపులు తెరవబడాలి. హల్లెలూయా. ఏ తలుపులు తెరవబడాలా? చెప్పండి, ఏ తలుపులు? పరలోకమైన తలుపులు తెరవబడాలి. ఆమె హల్లెలూయా. ఇంకేమంటావు? చదువమ్మా. నీ ఎదుట, ఎవరి ఎదుట అమ్మా? ఇద్దరి ఎదుట ఉందా? నీ ఎదుట ఉందా? ఎవరు గైకుంటే వాళ్ళ ఎదుట చేయరు. స్తోత్రం. హల్లెలూయా. నేను నా దేవుని మందిరం కోసం పోయిన నెల 1,50,000 పెట్టి, ఎంత అండి? 1,50,000 నా సొంత డబ్బులు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రభువా నీకు ఒక 5 సున్నాలు ఇచ్చినా కదా ప్రభువా, నువ్వు ఒక 7 సున్నాలు నాయన. చూడండి, మీరు ఎంత కులిపోతుంది చూడండి. ఒక్కరు కూడా ఆమె అందరూ చూడండి అని అనిపించుకున్న ఆమె నేను జరుగుతున్నా అమ్మ పరలోకం. ఒక్కరన్నా మా పాస్టర్ మరి కష్టపడి పెట్టిలో 7 సున్నాలు అవును కాకని ఈశ్వరక్కడ కూడా లేదు. ఎవ్వరికి ఉండదు మనం డెవలప్ కావడానికి కదా. అమ్మా ఒకసారి మళ్ళా నా దేవుడు ఇచ్చినగా ఏదో మామూలుగా. హల్లెలూయా. నాకు ఇచ్చాడు అనుకోండి, చక్క గుడ్డ దగ్గర పోయి స్థలం కొన్నాం. ఎక్కడ చెప్పండి, వినమండి. ఏ గుడ్డ దగ్గర బాబు? ఎక్కడ? ఏ గుడ్డ దగ్గర పోదాము? ఆ గుడ్డ దగ్గర పోయి 5,000 మంది బట్టి మందిరాన్ని కొన్నాము. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆస్తులొద్దు, ఈ అంతస్తులొద్దు, ఏమొద్దు. హల్లెలూయా. మనకేం కావాలా? పెద్ద మందిరం కావాలి. ఉండాలా ఉండొద్దండి? మన ప్రపంచ జనాభా 836 కోట్లు అంటే మనం 5,000 మంది మందిరం కంటే కూడా చాలా తక్కువేది. హల్లెలూయా. ఎటు తిరిగినా మనము సువార్త ప్రకటించాలి, చాలా కష్టపడాలి. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేశారంటే మన ఎదుట తలుపులు తీయడం మొదలు పెడతాడు. నీ పక్కన చెప్పండి, నీ ఎదుట తలుపులు దేవుడు తీస్తాడు. చెప్పండి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. నీ ఎదుట తలుపులు తీస్తాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమంటాం చదవమ్మా? యూదులు కాకయే తాము యూదులమని
వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలుసుకున్నట్లు చేసేది. నీవు ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. నిన్ను త్వరగా వచ్చుచున్నాడు. ఎవడును నీ కిరీటము నమ్మరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీకు కలిగిన దాన్ని ఏం చేయాలంట? చదువు 12వ వచనం. జయించు వారి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా. జయించే వారంగా ఉండాలి. మనం ఎలా ఉండాలా? ఓడిపోయే వారంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదమ్మా? జయించాలి. దేనితో జయిస్తారంటే వాక్యముతోడే దేవుడు జయిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ పరిస్థితులను జయించే బలాన్ని దేవుడు ఇవ్వడం మొదలు పెడతారు. ఆమె హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, లోకాన్ని తక్కువ మాట్లాడాలి, దేవుడితో ఎక్కువ మాట్లాడాలి. దేవుడితో ఎక్కువ మాట్లాడాలి, బైబిల్తో ఎక్కువ మాట్లాడాలి. మీరు ఉపవాసం నుండి బైబిల్ చదవండి, అనేకమైన వాక్యాలను పట్టుకొని వాక్యంలోకి లాగడం మొదలు పెడతారు. హల్లెలూయా. సమరీ స్త్రీ అంటా ఉంది కదా, అయ్యా నీ యొద్ద ఏమీ లేదే, ఈ యాకోబు బావి చాలా. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, యాకోబుకు చూపించిన లోతు నేనే చూపించాను, నీ కొరకు లోతు చూపించబోతున్నాను. నువ్వు మారే లోతు ఇక్కడనే ఉన్నది, నువ్వు ఆశీర్వదింపబడే లోతు ఇక్కడనే ఉన్నది, నువ్వు దీవింపబడే లోతు ఇక్కడనే ఉన్నదని ఆ సమరీ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు ఆమె యొక్క పాప జీవితం కొట్టివేయబడి, రోదన జీవితం కొట్టివేయబడి, ఆ గుడ్డలు పగలగొట్టి యేసు చెప్పిన మాటలు పట్టుకొని గట్టిగా పట్టుకొని గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామవాసులంతా యేసును నమ్ముకోవడం మొదలు పెట్టారు, యేసును నమ్మడం మొదలు పెట్టారు. వాళ్ళ జీవితంలో యూదయ సమయ ప్రాంతంలో దేవుని వాక్యము ప్రబలము కావడం మొదలు పెట్టింది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేయాలి? అందరి హృదయంలో ప్రబలం కావాలి. హల్లెలూయా. దేవునితో మాట్లాడేటప్పుడు అమ్మా నువ్వు భాషను దోనావా అని మాట్లాడు. అమ్మా నీ పిచ్చి బట్టలు పిచ్చి వాషింగ్ మిషన్లో పెట్టి ఇంకా తిప్పినావని అడగడు, సల్పేసావని అడగడు, నువ్వు నెత్తికి స్నానం చేసావని ఎప్పుడన్నా అడిగిందా? ప్రార్థన ఎంత చేసినావో అది చూస్తాడు. నువ్వేం చేస్తావు? పిచ్చి వాషింగ్ మిషన్ దగ్గర టైం పాస్ చేస్తావు, బాసన దోమ దగ్గర టైం పాస్ చేస్తావు. భక్తి దగ్గరికి వచ్చేసరికి 2 నిమిషాలు మోకరించగానే ప్రభా శరీరం బలహీనం ఆత్మ సిద్ధమైన గురువు నిలబడతాడు. ఇట్లే అయిపోయింది అనుకో, ఏమి పొందుకోలేవు. చెప్పండి అమ్మ, ఏమి కూడా. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? నిద్ర కొంటరా అన్నాడా? మెలకువగలిగి పర్ణశాల కడదాం ప్రభు అన్నాడు. పేతురు ఏమన్నాడు? మోషేకి ఒకటి, ఏలియాకొకటి, నీకొకటి, నాకొకటి పర్ణశాల కడదామంటే దేవుడు అన్నాడు, కొండ మీద కట్టడం కాదు, అందరి హృదయంలో మందిరం నేనే కట్టబోతున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే నిజమైన గొర్రె పిల్లలాగా యేసు ప్రభు వచ్చి అందరి కోసం చనిపోయి 3వ దినం లేచాడో అందరి హృదయం లేపబడడం మొదలు పెట్టాయి, మరణమే కూలిపోవడం మొదలు పెట్టింది. ఎవరైతే యేసు నామమును ఉచ్చరిస్తున్నారో మరణము కిలోమీటర్లు పెరగడం మొదలు పెట్టింది, జయ జీవితము స్వస్థతలు రావడం మొదలు పెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి మరణం వచ్చిందంటే భయం. ఏమొచ్చిందంటే భయము? మరణం వస్తే ఏమొచ్చు తెలుసా? మరణించిన తర్వాత నరకమా పరలోకం. ఎక్కడికి వెళ్దాం అందరం? చెప్పడం, ఎక్కడికి వెళ్దాము? పరలోకమేనా. ఆమె ఆపండి. ఆదివారం ఇది అంటాం కథ మీద, సోమవారం రాగానే డబ్బులేనా అంతాపురం, 1000 రూపాయల నోట్లే నా తాపాత్రయం. హల్లెలూయా. మధ్యాహ్నం కాగానే నిద్రే నాకు కావాలంట. హల్లెలూయా. ఈసారి నుంచి ఆదివారం ఎవరైనా డుమ్మా కొడితే 500 ఫైన్. రామేనా? అమ్మో వేసునామలు మీ బొచ్చులు కాకుండా ఆమె పోయేది ఉంటే అమ్మో వద్దు ప్రభువా
అలా నీకు తక్కువ వాక్యాలు గుర్తుకొస్తాయి. యేసు ప్రభు ఏమైనా ఫైన్ చేశాడా? అయ్యో నేనేస్తా. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ కూర్చోబెట్టాడు? కొండ మీద ప్రసంగులు ఎక్కడ కూర్చోబెట్టాడమ్మా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుట చేయొచ్చు. హల్లెలూయా. ఆయన బోధ అయిపోయింది, ఆయన ప్రసంగం అయిపోయి జనములకు భోజనం పెట్టండి అన్నప్పుడు చిన్న కుమార్ దగ్గర ఏం జరిగాయి? 5 రొట్టెలు 2 చిన్న చాపలు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది తిన్నారు? మనమైతే ఒక్కరికి అన్నం పెట్టడం, సున్నం పెట్టడం, కూర కూడా ఫోన్ చేసినా లేదని చెప్పురా, పెరుగు అడిగినా లేదని చెప్పురా, కారం అడిగినా లేదని చెప్పురా. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాడు. మన ఇంట్లో కూటాలు జరిగితే మన ఇంట్లో అనేక మంది భోజనం చేస్తే రివర్స్ వస్తాయి తప్ప ఏం పోవు ఇనుకం. హల్లెలూయా. నేను అన్న మా అమ్మతోటి ఫాస్టింగ్ ప్రేలో ఎంతమంది రాదు, ఒక్కరు రాదు, ఇద్దరు రాదు. మన భోజనము చెప్పండి, భోజనము పెట్టాల్సిందే. హల్లెలూయా. నిజంగా చెప్పండి, 25 కేజీలు ఇంట్లో తీసుకొస్తే నెల వచ్చేసరికి ఎన్ని కేజీలు పడేస్తే సరుపు అనేది ఎక్కువ పడేస్తుంది. ఎందుకంటే ఒకటేసారి ఉండదు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒకటేసారి ఉంటుంది. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటలు ఒకటేసారి పెడుతుంది కదా. మామూలుగా అప్పుడప్పుడు విరక్తి వచ్చినప్పుడు అన్నీ పడేస్తుంది. ఎవరి ఇంట్లోనే సరే అండి, 25 కేజీలల్లా 7 కేజీలు పడేయాల్సింది. పడేయడం కాదు, ఈ సంచి లెక్క పెడుతుంది, ఖచ్చితంగా పడేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ చిన్న కుమారుడు తీసుకొచ్చి యేసయ్య ఇందాన్ని ఇచ్చినప్పుడు ఆ రొట్టెలు ఆశీర్వదింపబడ్డాయి, ఆ చిన్న చేపలు ఆశీర్వదింపబడ్డాయి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని పాదాల చెంత దేవునికి ఇస్తామో, నచ్చిన అంశం ఏంటంటే ఆ చిన్న కుమారుడు ఇయ్యడం దేవుని హస్తాలకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎవరి హస్తాలకు వెళ్ళిపోయింది? ఎవరి హస్తాలకు వెళ్ళిపోయింది? హల్లెలూయా. దేవుని హస్తాలకు వెళ్ళిపోతే చేపలు, రొట్టెలు 5,000 మంది తినగా, ఇంకా మనం తినగా బొక్కలు మిగిలితే తప్ప ఏమీ లేదు. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలా చెప్పండి? ఎవరికి ఇవ్వాలా? దేవునికి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటా ఉందంటే, జయించు వారిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా, అందులో నుండి వాడి మీద ఎన్నటికి వెలుకలిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకమును నా దేవుని వద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేము నా దేవుని పట్టణము పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాస్తాడు. ఎవరి మీద రాస్తాడు? నీ మీద రాస్తాడు. హల్లెలూయా. నువ్వు జయించే వాడిలా ఉండాలి. ఎలా ఉండాలా? లోకానికి ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఆటంకాలు కలిగినా, అపోస్తులు అంట తల క్రిందులు చేయువ భూలోకమును ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. హల్లెలూయా. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? యేసు గురించి మాట్లాడినప్పుడు అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతున్నప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, అందరూ యేసును అంగీకరించడం మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. నేను కూడా అడుగుతా ఉన్నా, ప్రభా నాకు పెద్ద మందిరం కావాలయ్యా, నాకు పెద్ద మందిరం కావాలి, పెద్ద జనాంగం కావాలి, ఒక మంచి టీం కావాలి, ఆ లేడీస్ అయినా బాయ్స్ అందరితో పాటు మీకు సువార్త చేయాలి. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏమి కూడా. హల్లెలూయా. గలతీ రాసిన పత్రికలో నువ్వు ఏమి విత్తుతువో అమ్మా, ఏది విత్తుతువో అదే పంట కోసం. నువ్వు సువార్త విత్తితే సువార్త, డబ్బు గురించి ఆశిస్తే డబ్బు పడి. అందుకని దీని గురించి ప్రత్యేకంగా రూతు వెంబడించినట్టుగా శ్రద్ధగా దేవుని వెతుకుతారు. ఎలా వెతుకుతారు? ఒక మాటని గుర్తు చేసి ముగిస్తారు. రూతుకి ఏమన్నా అప్పుడు ధరించుకునే వస్త్రాలు 10 జతలు ఉన్నాయా? ఆమెకి డ్రెస్సింగ్ టేబుల్ ఉందా? అమ్మా, డ్రెస్సింగ్ టేబుల్ ఉందా? కొంతమంది కథ మచ్చలు వచ్చిన, కురుకులు వచ్చిన డ్రెస్సింగ్ టేబుల్ కాడికి పోయి ఫోన్లో చూసుకున్నా ఆయింట్మెంట్ రాయడం పోయడం, గంట తర్వాత చూడడం. ఏం జరగదు, అద్భుతం జరుగుతుందా? నయమంతా దేవుడు ఏమన్నాడు?
యోర్దానులోకి వెళ్ళి అట్లా మునగరు, వీళ్ళు వాక్యంలో మునగరు, లోకంలో మునుగుతారు, రైట్ పైన మునుగుతారు. మనం అమ్మంటా ఉంది కొడుకు ఇంకా తెల్లగా కావాలని ఏ సబ్బం అది మైసూర్ శాండిల్ అంట. వామ్మో ఏమన్నా ఏం కాదులేమ్మా మైసూర్ శాండిల్ ఎందుకా, సీతాల సబ్జాలు ఇంత తెల్లగలేనా బాబా. హల్లెలూయా. ఇంకా ఆ సబ్బు ఈ సబ్బు ఉన్న మాకు ముసిపోయింది కష్టమైపో. హల్లెలూయా. నాకు 500 రూపాయల సబ్బు కూడా తెలుసు, ఎందుకురా ఆయన అనవసరం. రుద్దినంతసేపు అన్ని సబ్బులు తెల్లగానే వస్తాయి. రిల్ సబ్బు వేసి రుద్దు, అదే ఫార్ములా. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రికలో వాక్యము చేత మనం ఏం చేయాలా, ఏం చేయబడాలా, ఉదక స్నానం చేయబడాలి. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యం చేత మనం కడుగుతున్నప్పుడు దేవుని హస్తం నీ మీద పడడం మొదలు పెడుతుంది, దేవుని బలం నీ మీద పడడం మొదలు పెడుతుంది, దేవుని కృప నీ మీద పడి నిన్ను కనికరించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఈ రూతు గారికి మనకున్న వెసులుబాటుతనాలు కూడా ఏవి కూడా ఇంటి యజమాని లేడు. కేవలం జీవితం భక్తితో పైకి వచ్చి, ఎంతతో పైకి వచ్చింది, భక్తితో పైకి వచ్చి బోయాజుని వివాహం ఆడి ఆ తర్వాత యేసు ప్రభువే ఆమె గర్భవాసాల గోత్రములో రావడం మొదలు. దినం నుంచి నీ జీవితంలో నీ గోత్రముల నుంచి యేసు కార్యము బయటికి వచ్చునగా, యేసు బలం బయటికి వచ్చునగా, చిన్న వాక్యం దేవుడు దీవించునగా. అందరం లేచి నిలబడదాం. మన మధ్యలో బల సంస్కారం కనుక